ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదిగో అమ్మాయి, మా అబ్బాయి దొరకడం నీ అదృష్టం అనుకో. మా అమ్మాయికి ఎంత తక్కువ అండి? ఆస్తుంది, పైగా అందముంది. ఏం ఆస్తో ఏం అందమో ఏముంది, అంతంత మాత్రమే కదా. పిన్ని, ఏంట్రా, మనం మగపెళ్లి వాళ్ళం, మన మాట ఎప్పుడూ పైనే ఉండాలి. మాట వరుసకి అలా మాట్లాడితే పర్వాలేదండి. నిజం చెప్పాల్సి వస్తే మా పూజని భార్యగా పొందటం మీ అబ్బాయి అదృష్టం. 100%. పోనీ అలాగే అనుకో బాబూ. మావాడు అదృష్టవంతుడే కాని నువ్వు మాత్రం దురదృష్టవంతుడివేలే. అవునక్క, చీర కట్టుకుంది కాబట్టి ఆడదనుకోలి కాని లేదంటే ఆడపిల్లో మగపిల్లాడో కూడా తెలీదు. కరెక్ట్ గా చెప్పావక్క. లేకపోతే ఆ డిప్ప కటింగ్ ఏంటి, మగరాయిల్లాగా నిలుచోడమేంటి? ఆడపిల్లకుండాల్సిన లక్షణాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఇలాంటి తప్ప నీకు లోకంలో పెళ్ళామే దొరకలేదా అయ్యా? తనని తీసుకొని బయటికి వెళ్తే నలుగురు చూసి నవ్వట్లా? ఎందుకు నవ్వరక్క? సర్లే ఊరుకోండి, ఇప్పుడెందుకు అవన్నీ? ఎందుకంటావేంటి శారదా? చూడు, తన అవతారం చూడు. తన ఫోటో తీసి మ్యూజియంలో పెడితే భవిష్యత్తు తరాలకి తెలుస్తుంది గతంలో ఇలాంటి ఆడది కూడా ఉందా అని. పూజ, ఏంటే వాగుతున్నావు? మా క్రాంతి ఎలా ఉంటే నీకెందుకు? పూజ, ఏం చేస్తున్నావు? నిజానికి క్రాంతిని వీళ్ళిలా అవమానించి మాట్లాడుతుంటే వీళ్ళ చెంపలు నువ్వు పగలగొట్టాలి. ఏంటమ్మా మగపిల్లి వాళ్ళని పట్టుకొని? మగ పెళ్లి వాళ్ళైతే ఏంటి, ఎలా అయినా మాట్లాడేయచ్చా? అసలు తన గురించి మాట్లాడే రైట్స్ మీకెవరిచ్చారు? నా చెల్లెలు తనకు నచ్చినట్టే ఉంటుంది. ఫ్యాషన్ పేరు చెప్పి బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఇలాంటి డిప్ప కటింగ్లు చేయించుకొని ఎవరు తిరగట్లేదా? వాళ్ళెవరూ మీకు కనిపించట్లేదా? పూజ, ఏంటిది? చిన్న విషయాన్ని పెద్ద చేసి మాట్లాడుతున్నావు. చిన్న విషయం ఏంటంటీ? మీ వాళ్ళని ఎవరైనా కామెంట్ చేస్తే మీరు ఊరుకుంటారా? మీ వాళ్ళు మాట్లాడింది తప్పు అని చెప్పాల్సింది పోయి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారేంటి? పూజ, అది కాదు పూజ. చూడు కిరణ్, ఈ ప్రపంచంలో అన్నిటికంటే అందరికంటే ఆ దేవుడి కంటే కూడా నాకు క్రాంతినే ఎక్కువ. తను నాకు దేవుడిచ్చిన చెల్లెలు, తనే ఎక్కువ నాకు.
వదిలేవే. అదే నీకు ఎక్కువ. ఎవరు కాదన్నారు? వాళ్ళేదో మాట వరుసకన్నారు. మాట వరుస కన్నా తప్పుడు మాట తప్పే. పూజ వదిలేసి. నువ్వు మాట్లాడ క్రాంతి. నన్నెవరైనా చిన్న మాట అంటే నువ్వు వాళ్ళతో పెద్ద యుద్ధమే చేస్తావు. అలాంటిది నా ముందే నిన్ను అలా అవమానించి మాట్లాడుతుంటే, నిన్ను హేళన చేసి నవ్వుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా? అందుకని కొడతావా? కొట్టడం కాదు, మా క్రాంతి గురించి కామెంట్ చేస్తే చంపి పారేస్తా. మా క్రాంతి అలా ఎందుకు హెయిర్ కట్ చేయించుకుందో తెలుసా మీకు? అసలు తను ఎలాంటిదో తెలుసా? తన మనసు ఎలాంటిదో తెలుసా? తన మంచితనం ఏంటో తెలుసా? ఏం తెలియకుండా ఎలా పడితే అలా వాగేయడమేనా? పూజ, ఇక చాలా ఆపు. సరే, క్రాంతిని కామెంట్ చేసినందుకు సారీ చెప్పమను. నేనెందుకు చెప్పాలి? చెప్పి తీరాలి, లేదంటే ఈ పెళ్ళుండదు, ఏమీ ఉండదు. పూజ అంతే, నా డెసిషనే ఫైనల్. పూజ, దయచేసి పెళ్లి క్యాన్సిల్ అని మాత్రం అనొద్దు. అయితే సారీ చెప్పమను. సర్లే అమ్మా, ఏదో సరదాగా అన్నాం, సారీ. సరే, ఇక మేము బయలుదేరతామండి. ఇప్పుడు జరిగిందంతా మనసులో పెట్టుకోకండి. బ్రో, అలాంటిదేమీ ఉండదు. వస్తామండి. వస్తాం పూజ. వస్తామండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.